హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ బుజ్జి పాణ్యం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్లైట్ టారోట్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఐఎమ్ బ్యూటిఫుల్, ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ ఏ మ్యాగ్నెట్ ఫర్ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ యూనివర్స్. ఈరోజు టాపిక్, బిఫోర్ టాపిక్లోకి వెళ్ళే ముందు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మనల్ని సపోర్ట్ చేస్తున్నారు అందరికీ, మన సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్ యూ. అండ్ కొత్తగా ఎవరైనా మన వీడియోస్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ప్రజెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయనే దాన్ని బట్టే మన వీడియో అండ్ కంటెంట్ అనేది ఉంటుంది. అండ్ ఎవరికైనా పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలంటే మనల్ని కాంటాక్ట్ అవ్వండి, ప్రాపర్ గైడెన్స్ అనేది ఇస్తాము. అండ్ ఈరోజు టాపిక్ ఏంటి? మనం ఆల్రెడీ ఏంజల్ నెంబర్ సిరీస్లో ఉన్నాము. ఈరోజు లాస్ట్ వీడియోలో మనం 888 నెంబర్ గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు 999 ఆ ఏంజల్ నెంబర్ని కనుక మీరు చూస్తే మీ లైఫ్లో అక్కడి నుంచి ఏం చేంజెస్ రాబోతున్నాయి అనేది ఈరోజు కొంచెం వివరించబోతూ ఉన్నాను. అండ్ ఈరోజు ఒకటి కమ్యూనికేషన్ స్పెల్, మీ పర్సన్ లేదా మీకు మధ్య కమ్యూనికేషన్ ఫ్లో అవ్వేదానికి ఒక స్పెల్ అనేది ఇవ్వబోతూ ఉన్నాను. అండ్ టాపిక్లోకి, మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ నడుస్తూ ఉంది ఆల్రెడీ. మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు? దూరంగా ఉన్నారు, అన్నీ అయిపోయాయి, గొడవలు, పాస్ట్ మిస్టేక్స్, బ్యాగేజెస్ అన్నీ జరిగిపోయి ఉన్నాయి. ఏం చెప్పాలనుకుంటున్నారు మీతో కలిస్తే గనక, మళ్ళీ తిరిగి వస్తే గనక మీతో ఏం చెప్పాలి, ఏమనుకుంటున్నారు అనేది ఇక్కడ ఈరోజు వీడియో అని చూద్దాం అనుకున్నాను. సో ఇది ఈరోజు కంటెంట్. సో చకాచక్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ ఇది టైమ్లెస్ రీడింగ్. ఈ వీడియో మీ ముందుకి ఎప్పుడు వచ్చినా, మీరు ఎప్పుడు చూసినా ఆ సిచ్యువేషన్లో మీరు ఉన్నారని అర్థం. టైమ్లెస్ రీడింగ్ అనమాట. ఎప్పుడు చూసినా మీరు ఇలాంటి సిచ్యువేషన్లో ఉండుంటారు, ఈ వీడియో మీ ముందుకు వచ్చింది అని అంటేనే. సో వెళ్ళిపోద్దాం మనం వీడియోలోకి. 999 నెంబర్, ఏంజల్ నెంబర్ మీనింగ్ ఏంటి అంటే కనుక, ఇక్కడ ఎప్పుడైతే మీరు 999 నెంబర్, మీరు ఏంజల్ నెంబర్ని చూస్తారో అప్పుడు మీ మీ లైఫ్లో అసలు మీ లైఫ్కి అర్థం ఏంటి, మీ లైఫ్లో మీరు ఏం చేయాలనుకుంటున్నారు అనే ఒక వాస్తవ రూపానికి మీరు వస్తారు. అసలు నేనేంటి, నా లైఫ్ పర్పస్ ఏంటి, నేనేం చేయాలి, నేను ఎందుకున్నాను, ఎక్కడున్నాను, ఏం చేస్తున్నాను అనేది ఒక అవేకనింగ్ అంటాం కదా, వాస్తవ రూపాన్ని మీరు చూడడం స్టార్ట్ చేస్తారు. మరియు మీరు కొత్తగా నాకు ఏమైనా ఆపర్చునిటీస్ వస్తాయా, లేకపోతే ఎక్కడి నుంచి వస్తాయి అని సర్వైవ్ అంటాం కదా, సర్వైవ్ చేయడం అనమాట. ఇక్కడ నుంచి అయినా నాకు కొత్తగా ఆపర్చునిటీస్ వస్తే బాగుండు, లేదా నేనే ఏదన్నా కొత్త ఆపర్చునిటీస్ గురించి సర్వైవ్ చేసి వాటిలో నేను ముందుకు వెళ్ళాలి అనే వేలో మీ థాట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి ఎప్పుడైతే ఈ 999 నెంబర్ మీరు చూస్తారో అప్పుడు. ఇంకోటి ఏంటంటే, మీ లైఫ్లో పెద్ద పేజ్ అంటాం కదా, ఈ స్టడీని కంప్లీట్ చేసేసుకుంటే ఒక ఘట్టం అయిపోయినట్టు. ఏదైనా రెస్పాన్సిబిలిటీస్ అయితే పిల్లల గురించో, లేకపోతే ఏదైనా కానీ పెద్ద రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా, వాళ్ళ మ్యారేజ్ ఏదైనా చేస్తే అదొక భాగం, ఘట్టం అయిపోయినట్టు. ఇట్లా అంతా మీకు పెద్ద డెసిషన్స్, పెద్ద రెస్పాన్సిబిలిటీస్ అంటారు కదా, అవనేవి మీకు ముగింపుకు వస్తాయి, అంటే కంప్లీట్ అయిపోతాయి అన్నమాట. అయిపోయిన తర్వాత కూడా మీరు పాజిటివ్ చేంజెస్, మీ లైఫ్లో పాజిటివ్ చేంజెస్ని కూడా చూస్తారని అర్థం. ఎప్పుడైతే మీరు ఈ 999 నెంబర్ని చూస్తారో అప్పుడు మీకు లోపల ధైర్యం అనేది పెరగడం, మీ మీ మీద, మీ ఆలోచనల మీద నమ్మకం అనేది పెరగడం, మీ లోపల మీ కృషి, మీ కష్టం, మీ థాట్స్, మీ గురించి మీకు ఒక
మీరు అంటాం కదా, ఇట్లా మన మీద మనం నమ్మకం ఉండాలి. ఫస్ట్ ఏదైనా చేయాల ఏదైనా ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా మన మీద నమ్మకం అనేది మనకు ఉండాలి ఫస్ట్. అలాంటిది అనేది మీకు పెరుగుతుందని అర్థం. ఎప్పుడైతే మీరు ఈ ఏంజెల్ నెంబర్ని 999 ఏంజెల్ నెంబర్ని చూస్తారో అప్పుడు మీరు మీ దారిలో, మీ లైఫ్ పాత్లో మీరు సరైన దారిలోనే వెళ్తున్నారని అర్థం. కొంచెం అప్పుడప్పుడు మనం ఏమవుతాము, కొద్దిగా అంటే నేను కరెక్ట్‌గానే వెళ్తున్నానా? ఇదేం జరుగుతుంది? నాకంతా మంచిగా ఉంటుందా? నేను ఇలా వెళ్తే, ఈ జాబ్‌లో వెళ్తే, ఈ వేలో వెళ్తే అని మనం జగులవుతాం. కానీ మీరు ఇప్పుడే ఈ ఏంజెల్ నెంబర్ 999 నెంబర్ చూస్తే మీరు కాన్ఫిడెన్స్‌గా మీరేదనుకుంటున్నారో దాని మీద ఫోకస్‌గా పెట్టి ముందుకు వెళ్ళొచ్చు. దాంట్లో వెళ్తే మీకు గ్రోత్ అనేది కనబడుతుంది. మీరు ఏ సిచ్యువేషన్ అయినా, వ్యాపారం కావచ్చు, వర్క్ కావచ్చు, డెసిషన్స్ కావచ్చు, ఏమైనా కానీ ఏంజెల్ నెంబర్ 999 చూస్తే మీరు మీరు అంటే ఏంజెల్ నెంబర్ 999 అసలు సహజంగా ఎవరికీ కనపడదు. కనపడిందంటే బిగ్ చేంజెస్ అనేవి వస్తాయన్నమాట. ఓకే. ఇక్కడ కొత్త రొమాంటిక్ లైఫ్ అంటాం కదా, అది అనేది పార్ట్నర్స్తో మళ్ళీ కొత్తగా రొమాంటిక్, కొత్తగా మళ్ళీ ప్రేమ, భార్యాభర్తలైనా సరే ప్రేమ అనేది కొంచెం షేడ్ అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు. అదనేది మళ్ళీ కొత్తగా మళ్ళీ చిగురించడం, కొత్తగా స్నేహితులు అనేవాళ్ళు మీకు రావడం, కొత్త పరిచయాలు ఏర్పడటం, ఇలా అంతా జరుగుతుంది. 999 నెంబర్ మీరు ఎప్పుడైతే చూస్తారో కొత్త స్నేహాలు రావటం, ఉన్న ప్రేమలోనే మళ్ళీ కొత్తగా ప్రేమ అనేది చిగురించటం, ఇట్లాంటిదంతా మీరు చూస్తారని అర్థం. ఎప్పుడైతే ఈ ఏంజెల్ నెంబరు మీరు చూస్తారో అప్పుడు మీ కోరికలు, నాకు ఈ పని అయిపోవాలి, నాకు ఇది జరగాలి, ఈ కోరిక అంతా నాకు మంచిగా రావాలి, జరగాలి, నెరవేరాలి అనేది ఏవైతే అనుకుంటారో అవి జరగడానికి మీరు ట్రాన్స్ఫర్మేషన్ అవుతారు కాబట్టి మీ మైండ్ సెట్ అనేది మారుతుంది. ప్లస్ మీ కోరికలు కూడా రియాలిటీలో జరగడం అనేది మీరు చూస్తారు. ఓకే. ఎప్పుడైతే ఈ ఏంజెల్ నెంబర్ చూస్తారో ఈ పాయింట్స్ మీరు రాసుకోండి. మీకు మైండ్‌లో అట్లా పడిపోతాయి. సో, ఎప్పుడైనా చూస్తే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మీరు ఎప్పుడైనా చూస్తే ఓకే, ఈ చేంజెస్ నాకు రాబోతున్నాయా అని మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో, ఇది ఏంజెల్ నెంబర్ 999 చూస్తే మన లైఫ్‌లో ఇలాంటి పెద్దవి, చిన్నవి కాదు, పెద్ద ట్రాన్స్‌ఫర్మేషన్ అనేవి చూస్తారు. పెద్ద కొత్త ప్రేమ అనేది మళ్ళీ న్యూ బిగినింగ్ అనేది చూస్తారు. అండ్ ఆల్సో పెద్ద రెస్పాన్సిబిలిటీస్, పిల్లల స్టడీస్ కావచ్చు, మ్యారేజెస్ కావచ్చు, మీ స్టడీస్ కావచ్చు, ఏమైనా కానీ ఒక ఘట్టం అనేది కంప్లీట్ అవుతుంది అనేది అర్థం. ఓకే. ఇది ఏంజెల్ నెంబర్ 999 మీనింగ్. ఓకే. అండ్ ఈరోజు నేను ఒక కమ్యూనికేషన్ స్పెల్ అనేది ఇస్తానని చెప్పాను కదా. సో యాజ్ యూజువల్ మీరు కమ్యూనికేషన్ స్పెల్కి ఒక షీట్ ఆఫ్ పేపర్ తీసుకోండి. తీసుకున్న తర్వాత దీన్ని ఒక రెడ్ మార్క్ తీసుకోండి. రెడ్ మార్క్ తీసుకున్న తర్వాత ఓకే, రెడ్ మార్క్ తీసుకోండి. తీసుకున్న తర్వాత దీనిపైన ఏం చేస్తారంటే ఇక్కడ ఇన్ఫినిటీ సిగిల్, ఇప్పుడు నేను గీసేది ఇన్ఫినిటీ సిగిల్ అనమాట. దీనికి అర్థం ఏంటో కూడా నేను చెప్తా. లైక్ దిస్. ఇది 8 లాగా ఉంటుంది చూడటానికి, బట్ ఇది ఇన్ఫినిటీ సిగిల్ అంటే ఏంటంటే మనం ఏది ఇస్తామో తిరిగి అది మనకి మళ్ళీ వస్తుంది అని. లైక్ ఫర్ సపోజ్ మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, సంథింగ్ నేను ప్రేమను ఇచ్చాను అనుకోండి, అది తిరిగి మళ్ళీ నా దగ్గరికే రావాలి. అర్థమైందా? మనం ఏది ఇస్తామో తిరిగి మన దగ్గరికే వస్తుంది. అది మీరు మనీయా లేకపోతే ఏదైనా కానీ ఇన్ఫినిటీ సిగిల్ అనేది మనకి తిరిగి మనం ఏది మనీని ఇన్వెస్ట్ చేస్తే అది మనకి మళ్ళీ తిరిగి రెట్టింపు రావాలంటే ఇన్ఫినిటీ సిగిల్ని యూస్ చేసి మనం స్పెల్స్ ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటే దీనికి ఒక పెద్ద హిస్టరీ ఉంది అండ్ మీనింగ్స్ ఉంటాయి ప్రతిదానికి. అండ్ ఇప్పుడు మనం ఇచ్చేది ఏంటంటే కమ్యూనికేషన్. నేను కమ్యూనికేషన్ చేస్తే నాకు మళ్ళీ తిరిగి కమ్యూనికేషన్ అనేది రావాలి. అంటే నేను ఒక మెసేజ్ ఎవరికైనా, మీ పర్సన్కి మెసేజ్ నేను చేశాను అనుకోండి, అది రిప్లై రావాలన్నమాట. వాళ్ళు ఇగ్నోర్ చేయడం, గోస్ట్ చేయడం ఇదంతా కుదరదు ఇది చేస్తే. ఓకేనా?
రిప్లై అనేది రావాలి. అందుకని నేను ఇన్ఫినిటీ సిగల్ని యూజ్ చేస్తూ ఉన్నాను ఇక్కడ. ఓకే, ఇన్ఫినిటీ సిగల్ దీని పేరు. ఓకే, ఇక్కడ ఏం చేస్తారంటే పైన మీ పర్సన్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ నేను మామూలుగా రాశాను, డేట్ ఆఫ్ బర్త్ రాసుకోండి. ఓకే, కింద మీ పేరు, కింద మీ పేరు ప్లస్ మీ డేట్ ఆఫ్ బర్త్ రాసుకోండి. నేను మామూలుగా రాశాను, ఓకే, మీకు అర్థం అవ్వాలని. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ రాసుకోండి. ఇక్కడ రాసిన తర్వాత ఇక్కడ మధ్యలో మెసేజ్ అనేది ఇక్కడ సెట్ చేయాలి. మన మెసేజ్ ఏంటి, మన ఇంటెన్షన్ ఏంటి, ఈ స్పెల్లో మనం చేస్తున్నామని ఇంటెన్షన్ అనేది సెట్ చేయాలి. ఏంటి నా ఇంటెన్షన్? పర్సన్ కాల్ మీ నౌ, కాల్ మీ నౌ. నా ఇంటెన్షన్ ఏంటి? ఆ పర్సన్ నాకు కాల్ చేయాలి. ఓకే, అలా అన్నమాట. సో దీన్ని కాల్ మీ నౌ అనేదానికి 3 అండర్లైన్స్ ఇవ్వండి. ఇక్కడ దీన్ని బైండ్ చేయాలి. ఈ స్పెల్ చేసాము, దీన్ని ప్రొటెక్ట్ చేయాలి. మనం ఏం చేయాలి? 3 సర్కిల్స్ అనేవి మనం గీయాల్సి ఉంటుంది. ఓకే, ఇలా ఇక్కడ మీరు గీసేటప్పుడు మధ్యలో పెన్నుని లిఫ్ట్ చేయకూడదు. ఓకే, ఇక్కడ స్టార్ట్ చేస్తే మళ్ళీ ఇక్కడికే ఎండ్ అవ్వాలి. ఓకే, ఇట్లా నేను చూపిస్తున్నాను, అక్కడ చూడండి. ఏదో చేసామంటే అలా రాకూడదు. నేను పెన్నుని ఎక్కడ లిఫ్ట్ చేయట్లేదు. అది నీట్గా వచ్చిందా లేకపోతే ఎట్లా పడితే అట్లా వచ్చిందా అది అవసరం లేదు. బట్ పెన్నును మాత్రం లిఫ్ట్ చేయకూడదు. ఎక్కడ బిగినింగ్ అయిందో అక్కడికి ఎండ్ వచ్చి పెన్నును లిఫ్ట్ అవ్వకుండా అక్కడికి ఎండ్ అవ్వాలన్నమాట. అలా చేయాలి. ఓకే, సో ఇది ఇలా చేయాలి. వై మనం యూజ్ 3 సర్కిల్స్ మనం ఎందుకు యూజ్ చేసామనంటే మనం 3 కాలాల మధ్య జీవిస్తూ ఉంటాము. 3 అనేది మన లైఫ్ మీద ఎక్కువగా ప్రభావం అనేది చూపిస్తూ ఉంటుంది. అందుకే మనం 3 అనేది యూజ్ చేస్తున్నాం. ఓకే, సో దీన్ని ఏం చేస్తారంటే 3 టైమ్స్ మీ వైపుగా ఫోల్డ్ చేసుకోండి. ఓకే, ఇట్లా 3 టైమ్స్ మీరు ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసి మీరు ఫోన్ పోవచ్చు, లేకపోతే మీ ఎక్కడైనా కానీ మీ వర్క్ ప్లేస్లో డెస్క్ ఎక్కడైనా దీన్ని ఉంచుకోవచ్చు. దీన్ని అలానే ఉంచండి. ఓకే, 3 రిప్రజెంట్తో మీకు కమ్యూనికేషన్ అనేది వస్తుంది. ఎట్లా? 3 సెకండ్స్ ఇది చేసిన తర్వాత 3 సెకండ్స్లో అయినా మీకు కమ్యూనికేషన్ రావచ్చు. 3 అవర్స్ వితిన్ 3 డేస్ వాళ్ళు మీకు కాల్ చేసేటప్పటికి టైం 3 అయి ఉండొచ్చు. 3 ఆ టైం మొత్తం కలిపితే 3 నెంబర్ అయి ఉండొచ్చు. ఇట్లా 3 రిప్రజెంట్తో మీ పర్సన్ అనేది మీకు కాల్ చేస్తారనమాట. ఒకవేళ మీ పర్సన్ నుంచి రాలేదు, కొంతమంది ఇక్కడ ఈ స్పెల్లో ఏం జరుగుతుందంటే మీరే చేస్తారు. ఈ స్పెల్ వర్క్ అని అలా ఉంటుంది. మనం ఏం చేస్తాం, నేను ఇచ్చాను బట్ రిటర్న్ రావాలి కదా. ఇన్ఫినిటీ సిగ్నల్ అంటే ఇచ్చాము, రిటర్న్ రావాలి. ఇక్కడ ఏం చేస్తారు, మీరు ఇప్పటి వరకు మీ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు అనుకోండి. ఈ స్పెల్ చేస్తే ఏమవుతుంది, మీరు మెసేజ్ చేస్తే వాళ్ళు రిటర్న్ ఏదో ఒకటి రిటర్న్ అనేది వస్తుందన్నమాట. సో అందుకే మనం ఇన్ఫినిటీ సిగ్నల్ని యూజ్ చేసాము. ఓకే, సో ఇది స్పెల్ ట్రై చేయండి, కమ్యూనికేషన్ స్పెల్. నేను ఇది ఇలా 3 టైమ్స్ ఫోల్డ్ చేయండి. అండ్ తర్వాత ఇక్కడ మీ పర్సన్ మీతో రీచ్ అవుట్ అవ్వాలనుకుంటున్నారని లాస్ట్ వీడియోలో నేను చెప్పాను. అండ్ వస్తే ఏం చెప్పాలనుకుంటూ ఉన్నారు, ఏంటి ఎమోషనల్ ఫైట్ చేస్తారా లేకపోతే ఏం చేస్తారు, గొడవ జరుగుతుందా లేకపోతే ఏం జరుగుతుంది అనేది మనం చూద్దాము. మీ పర్సన్ తిరిగి మీ దగ్గరకు వచ్చాక ఏం చెప్పాలనుకుంటున్నారు, అసలు మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు, మీతో మాట్లాడే ఛాన్స్ వస్తే మీ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటూ ఉన్నారు. ఇది టైమ్లెస్ రీడింగ్, జనరల్ రీడింగ్. ఆపోజిట్ జెండర్ చూసుకోవాలి. నేను ఒకవేళ ఆమె అది ఇది అని చెప్పినా కూడా మీరు ఆపోజిట్ జెండరే చూసుకోవాలి. నేను ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటాను కాబట్టి. ఓకే, యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్ వాట్ మై వ్యూవర్స్ పర్సన్ వాంట్ టు కన్ఫెస్ దేర్ ఫీలింగ్స్, వాట్ దే వాంట్ టు కన్ఫెస్ దేర్ ఫీలింగ్స్. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్. ఎస్,
Universe, please give me correction what my viewers want to their confess their feelings. Yes. Okay. Please give me accurate reading. This is general reading. General readings ఇవ్వండి, రీడింగ్ ఇవ్వండి. జనరల్ రీడింగ్. ఎస్, ఇక్కడ యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ accurate reading ఇవ్వండి. Let's give my accurate reading. ఇక్కడ మీ పర్సన్కి మీతో నేను చెప్పాను కదా రావాలని ఉంది అని. మీ పర్సన్కి మీతో న్యూ బిగినింగ్ చేయాలని ఉంది, కానీ మీకు వేరే వ్యక్తులకి మధ్య చేయాలా వద్దా, రావాలా వద్దా అని అయితే జగల్ అవుతున్నారు. బికాస్ ఎమోషన్స్. అండ్ మీ పర్సన్ బాగున్నారా అంటే బాలేరు, అసలు బాలేరు. ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే మీ పర్సన్ అయితే ఎమోషనల్గా అయితే అసలు బాగలేరు, డల్గానే ఉన్నారు. ఎమోషనల్ వైజ్ వాళ్ళు డల్ అవుతున్నారు అనేది ఇక్కడ చూపిస్తుంది. కానీ ఆ జగులు అవుతున్నారు, కానీ తను వాస్తవాన్ని చూడట్లేదు ప్రజెంట్ అనేది ఇక్కడ ఇంకొకటి. తన వాస్తవాన్ని చూస్తే ఏంటి అనేది తన సిచ్యువేషన్ పట్ల తనకి అవగాహన అనేది వస్తుంది. ఎస్, మీతో మీ పర్సన్ తిరిగి వస్తే మీ పర్సన్కి మిమ్మల్ని మిస్ అయ్యారు అనే ఒక మాట అయితే ఖచ్చితంగా చెప్పాలని ఉంది మీ పర్సన్కి. ఎందుకంటే తను మల్టిపుల్ వేలో తను బిజీగా ఉండటం కావచ్చు, మల్టిపుల్గా తను ఎవరి దగ్గరైనా ఇరుక్కుపోయి ఉండొచ్చు, మల్టిపుల్ వేలో తను రెస్పాన్సిబిలిటీస్, తన ప్రాబ్లమ్స్ ఏవైనా కానీ మల్టిపుల్ రకరకాలు వాటిలో తను ఆల్రెడీ చిక్కుకుపోయి ఉన్నాడు. చిక్కుకుపోయి ఏం చేస్తున్నారంటే తను మీరు చూపించిన ప్రేమ కానీ ఏదన్నా కానీ దాన్ని చూడలేకపోయారు అనేది ఇక్కడ మెసేజ్. అయితే తను కూడా బాగున్నారా, మంచిగా ఆహా ఓహో అని తిరుగుతున్నారా పైకాని అంటే తను కూడా అసలు లేరు, పూర్తి నెగిటివిటీలోకి వెళ్ళిపోయారు. బట్ మీ పర్సన్ మీ దగ్గరికి వస్తే కనుక నేను మిస్ అయ్యాను మిమ్మల్ని, మీ కేరింగ్ నేచర్ని తను మిస్ అయ్యారు అనేది ఇక్కడ చెప్పాలనుకుంటున్నారు మీ పర్సన్. అండ్ ఆల్సో మీ పర్సన్ కొత్త ప్రారంభం మళ్ళీ చేయాలి అంటే పాస్ట్లో గొడవలు, పాస్ట్లో జరిగిన సిచ్యువేషన్స్ ఏమన్నా కానీ అయిపోయిందని చెప్పేసి మళ్ళీ న్యూ స్టార్ట్ చేయాలని అయితే మీ పర్సన్కి ఉండింది. బట్ ఇదే చెప్పాలని అయితే వరకు ఉంది. కానీ మీ పర్సన్కి రావాలి, మీ గురించి ఒక అడుగు వేసి మళ్ళీ తిరిగి చెప్పాలి, ఈ విషయాన్ని కన్ఫెస్ చేయాలి అని అంటే మీ పర్సన్కి భయం వేస్తుంది. ఎందుకంటే పాస్ట్లో చేసిన ఒక భ్రమలో తను ఇల్యూషన్ అంటాం కదా, ఒక భ్రమ. కప్స్ చూడండి, కప్స్లో రకరకాలు ఉంటాయి. కప్స్లో ఏముంటాయి, న్యాచురల్గానే వాటర్ ఉంటాయి, ఏదైనా లిక్విడ్ ఫామ్ అనేది ఉంటుంది, లిక్విడ్ లాంటిది. కానీ ఇక్కడ ఏమున్నాయి, రకరకాలుగా ఏవో ఉన్నాయి. చూసారు కదా కార్డ్ రిప్రజెంట్. బట్ అదంతా కూడా ఒక భ్రమ, ఇల్యూజన్. అంటే మీ పర్సన్ వేరే వాళ్ళు మ్యానిపులేషను లేకపోతే వేరే వ్యక్తులు ఏదైతే పైకి చూపిస్తూ ఉన్నారో అదే నిజం అనుకొని వెళ్ళిపోయారు మీ పర్సన్, మిమ్మల్ని వద్దు అనుకొని. ఇప్పుడేంటి మీ అదంతా చూస్తున్నారు. ఇక్కడ చెప్పాను కదా ఆల్రెడీ వేరే వ్యక్తులు ఉన్నారు అని, వేరే ఇల్యూజన్లో వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు అదంతా వాస్తవాన్ని తెలిసింది, బట్ చూస్తున్నారు. బట్ మిస్సింగ్ ఎనర్జీ అంటే అక్కడ తెలియబట్టే మిమ్మల్ని మిస్ అవుతున్నారు అనేది ఇక్కడ అర్థం. తెలియబట్టే ఇప్పుడు మళ్ళీ అయిపోయింది కొత్త ప్రారంభం చేద్దామని అయితే మీ పర్సన్కి ఉండింది. బట్ భయం వేస్తుంది మీ పర్సన్కి, భయం వేస్తుంది. ఒక అడుగు కూడా మీ వైపుగా వేయలేకపోతూ ఉన్నారు. అలా అని రాలేకపోతున్నారు, ప్లస్ అక్కడ ఉండలేకపోతున్నారు. అంటే బర్డెన్ని తను క్యారీ చేయలేకపోతున్నారు. అందుకే తను పూర్తిగా నెగిటివిటీలోకి వెళ్ళిపోతూ ఉన్నాడు ప్రజెంట్ మీ పర్సన్.
తనైతే ఒకటే చెప్పాలనుకున్నాడు, తనకి సాటిస్ఫాక్షన్ అనేది లేదు. అన్నీ ఉన్నాయి, వర్క్ అన్నీ ఉన్నాయి, బట్ సాటిస్ఫాక్షన్ మనశ్శాంతి అనేది తనకి లేదు. ఎమోషనల్ వేలోనే తనకి ఏది కావాలో ఎమోషనల్గా అవి లభించట్లేదు. అందుకే మీ పర్సన్కి బర్డెన్ అనేదాన్ని మానసికంగా తను క్యారీ చేస్తున్నాడు అనేది ఈ విషయం అయితే మీకు చెప్పాలని అయితే అనుకుంటున్నారు. యూనివర్స్ రావాలి అనుకుంటున్నారు, భయపడుతున్నారు. మరి యాక్షన్ ఉందా చూద్దాం. వ్యూవర్స్, వాట్ మై వ్యూవర్స్ పర్సన్ మెసేజెస్ చూద్దాం. ఇలా అనుకుంటున్నారు, బట్ ప్రజెంట్ ఏం మెసేజెస్ ఇస్తూ ఉన్నారు, ఏంటి, ఏం జరుగుతుంది, ఏమనుకుంటున్నారు మీ గురించి అనేది చూద్దాం. ప్లీజ్ గివ్ మీ. ఎస్, నేను చెప్పాను కదా మీ పర్సన్కి రావాలని ఉంది, బట్ మీరు ఏం చేస్తారో ఏమైద్దో అని భయం కూడా ఉంది మీ పర్సన్కి. రిస్క్ తీసుకోవాలని, మీ గురించి రావాలని, ఏదైనా అవకాశం ఉంటే మళ్ళీ ప్యాచప్ చేసుకోవాలని అయితే మీ పర్సన్కి ఖచ్చితంగా ఉంది. ఏం మెసేజెస్ ఇస్తూ ఉన్నారు? ఎస్, సెకండ్ ఛాన్స్ని ఖచ్చితంగా మీ పర్సన్, నేను చెప్పాను కదా మళ్ళీ తిరిగి అయిపోయింది ఏదో అయిపోయిందని చెప్పేసి మళ్ళీ తిరిగి ప్రారంభం చేయాలి, కొత్త ప్రారంభం మీకు మీ పర్సన్కి మధ్యన అని. ఎస్, మీ పర్సన్ రికన్సిలియేషన్ని కోరుకుంటూ ఉన్నారు. ఎస్, సెకండ్ ఛాన్స్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు మీ గురించి. ఎస్, కానీ మీరు ఒక ఆపర్చునిటీ అనేది ఇస్తారా? ఇక్కడ క్వశ్చన్ మార్క్. మళ్ళీ మీరు ఇస్తారా అవకాశం మీ పర్సన్కి? తనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు తిరిగి మళ్ళీ ప్యాచప్ అయితే బాగుండు అని. హోప్లెస్, డ్యూరింగ్ నో కాంటాక్ట్, ఇదంతా నడుస్తుంది. ఇక్కడ ఏంటంటే ఇంకోటి, మీ పర్సన్ మీరు దూరం పెట్టారు, వాళ్ళు చేసిన దిక్మాల పనులకి అని చెప్పేసి ఇక్కడ చూపిస్తూ ఉంది. అంటే మీకు టయర్డ్ అయిపోయారు మీరు. వాళ్ళు ఎంత చెప్పినా మార్చుకోకపోవడం, ఎంత చేసినా వాళ్ళలో చేంజ్ అనేది లేకపోవడం, ఇదన్నీ చూసి మీరు మీ పర్సన్ని దూరం పెట్టారు అనేది ఇక్కడ నాకు చూపిస్తూ ఉంది. అదే వారు కూడా ఇంకా లేదు, అయిపోయింది, ఇంకా నేను చెప్పాను లాస్ట్ వీడియోలో, మీకు అనిపిస్తుంది ఇట్లాగా సర్వం అయిపోయింది, మొత్తం అయిపోయింది, ఇంకేం లేదు నా లైఫ్లో అని. ఇప్పుడు మీ పర్సన్ కూడా అలానే అనుకుంటున్నారు మీ గురించి. ఇంకా అయిపోయింది, సంబంధం లేదు, అఫెక్షన్ లేదు, ఫ్యాషన్ లేదు, ఏమీ లేదు, కనెక్షనే లేదు, అసలు ఇప్పుడు ఏమీ లేదు అనే వేలో మీ పర్సన్కి వచ్చారు. ఓకే, సి ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డేక్ 1 డే హోప్ అయితే ఉంది. ఒకరోజు మళ్ళీ కలుస్తాము, ఒకరోజు మళ్ళీ రీయూనియన్ అవుతాము అనేది ఒక హోప్ అనేది మీ పర్సన్ పెట్టుకుని ఉన్నారు రైట్ నౌ. సో ఇది స్పెల్ ట్రై చేయండి. మీరు ఒకవేళ మీరు మెసేజ్ చేసినా కానీ మీకు రిటర్న్ మెసేజ్ అనేది వస్తుంది అట్లీస్ట్. ఓకే, ఇది ఖచ్చితంగా వర్క్ అవుతుంది. ఇది ట్రైడ్ అండ్ టెస్టెడ్. ఓకే, 100% వర్క్ అవుతుంది, చేయండి. సో ఇది ఇవాల్టి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన వారందరికి కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇది ఇవాల్టి రీడింగ్. నేను మీ బుజ్జి పానీయం. Thank you.